ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో రాత్రి కురిసినటువంటి వర్షానికి వరి ధాన్యం అంతా కూడా తడిసి రైతులు అనేక ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. 6 కాలం కష్టించి పండించినటువంటి పంట ఒక్కసారిగా తడిసిపోవడంతో వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలపించినటువంటి పరిస్థితి కనిపించింది. 15-20 రోజుల నుంచి కూడా వరి ధాన్యాన్ని అమ్ముకోవడానికి మార్కెట్కి తీసుకొస్తే తరుగు తేమతో కాలయాపన చేసి ప్రభుత్వము అధికారులంతా కూడా నిర్లక్ష్యం చేశారని, దానివల్లే వర్షం రావడంతో ధాన్యం అంతా తడిసిపోయిందని, తడిసిన ధాన్యాన్ని అంతా కూడా మద్దతు ధరకు కొనాలని చెప్పేసి కూడా రైతులు కొల్లాపూర్ మార్కెట్ యార్డ్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఈరోజు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మికుల వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ జిల్లా లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి నసీం సుల్తానా ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 14 సంవత్సరాలలో పిల్లలందరూ కూడా పాఠశాలలో విద్యను అభ్యసించాలని చెప్పేసి, బాల కార్మికులను ఎవరు కూడా ప్రోత్సహించొద్దని చెప్పేసి, ఇటుక బట్టీల వద్ద హోటళ్ల వద్ద బాల కార్మికులుగా ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళకు కఠిన శిక్షలు ఉంటాయని చెప్పేసి, తల్లిదండ్రులకు కూడా పనిష్మెంట్ ఉంటుందని చెప్పేసి, ప్రతి ఒక్కరిని కూడా 14 సంవత్సరాల్లో పిల్లలను చదివించి వాళ్ళ బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని చెప్పేసి నసీం సుల్తానా సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా ఒంగూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు తెలంగాణ పబ్లిక్ స్కూల్గా పేరు మార్చడానికి సన్నాహక సమావేశం ఈరోజు ఒంగూరు జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విద్యా కమిషన్ చైర్మన్ అగునూరి మురళితో పాటు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఒంగూరు మండల కేంద్రంలోని జడ్పీ స్కూల్లో రాష్ట్రంలోనే తొలి ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్పేసి, దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి, ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా విద్యార్థులకు విద్యా బోధన ఉంటుందని చెప్పేసి, అందుకోసం ఈ పాఠశాలను అప్గ్రేడ్ చేసేందుకు కూడా సన్నాహకాలు చేస్తున్నామని చెప్పేసి, దీనికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులను ఒక 30 మందిని కమిటీలో సభ్యులుగా చేర్చామని చెప్పేసి కూడా వాళ్ళు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రయోగాత్మకంగా ఒంగూరులోనే ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ను మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రతి పాఠశాల వద్ద కూడా ఉదయం నుంచి కూడా అన్ని ఏర్పాట్లు విద్యార్థుల కోసం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఉప్పునుంతల మండల కేంద్రంతో పాటు కొల్లాపూర్ మండలం సింగోటర్లో కూడా విద్యార్థుల కోసం పాఠశాలలో, ప్రైమరీ పాఠశాలలో ఘనంగా స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనిపించింది. విద్యార్థుల కోసం తివాచి పరిచి వాళ్ళ పైన పూలు చల్లి వాళ్లకు విద్యార్థులందరికీ కూడా ఘనంగా స్వాగతం పలికారు. విద్యా కమిటీలు కూడా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను కూడా సత్కరించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే చాలా పాఠశాలల్లో కూడా మౌలిక వసతులు లేనప్పటికీ ఉన్న వసతులతోనే ఉపాధ్యాయులంతా కూడా విద్యార్థులను అధికంగా పాఠశాలలో చేర్పించేందుకు వాళ్ళు ఈరోజు ఘనంగా విద్యార్థులకు స్వాగతం పలిగేటువంటి ఏర్పాట్లు చేయడం పట్ల తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది.